చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రంగరాజన్తో ఫోన్లో మాట్లాడిన సీఎం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడి ఘటనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన కలకలం రేపింది. రంగరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. రంగరాజన్ను పరామర్శించేందుకు వచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వారిపైకి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని సీఎం అన్నారు. ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని రంగరాజన్కు భరోసా ఇచ్చారు. It is a shocking thing, sir, for me. Imagine, sir, imagine. నా స్వయం సెన్సెస్ కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్ గా దే హావ్ టేకెన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ ని సార్. You need not worry. Sir. I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా ఇది చేసిన నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వస్తాను నేను ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి స్వామి. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటుంది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన దాడి బాధాకరమని ఒక ప్రకటనలో తెలిపారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారిపై దాడి చేసిన వారెవరైనా కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఇతర నేతలతో కలిసి రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్ దాడి హేయమని ఖండించారు. వీడియో ఆధారాలున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. రంగరాజన్పై దాడికి పాల్పడ్డ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భద్రాద్రి శ్రీ సీతారామ అర్చక సంఘం డిమాండ్ చేశారు. ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ భద్రాచలంలో నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా దేవుని సేవలో ఉంటారని, అర్చకులపై దాడి చేసే వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. రామరాజ్య స్థాపన చేయాలి అని ఉంటే రంగరాజన్ గారు కూడా వారు కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తే. సరే, ఏదైనా సరే మనకంటూ ఒక రాజ్యాంగం, ఒక పద్ధతి ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం భారతదేశంలో, ముఖ్యంగా మనం తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్లి ఆయన బెదిరింపులకు లోన్ చేసి మేము రామరాజ్య స్థాపన చేస్తున్నాం, మాకేదో మీరు డబ్బులు ఇవ్వండి అని, తర్వాత మీరు మీ దేవాలయాన్ని మీరు విడిచిపెట్టేసి మాకు అప్పచెప్పండి అని ఇలా చెప్పడం అనేటువంటిది అది చాలా, అంటే ఇవన్నీ ఎంబ్రాస్మెంట్ గా అనిపిస్తుంది. భద్రాచలం అర్చకులే కాదు, యావత్ తెలంగాణలో అర్చక సంఘాలన్నీ కూడా దాన్ని ఖరీదిస్తున్నాయి. అటువంటి దాన్ని పూర్తిగా ఖండిస్తాము మేము. అటువంటి వ్యక్తిపై మరి గవర్నమెంట్ మరి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటుందో, ఎవరికి ఉన్నటువంటి అభిమతం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. అంతవరకే కానీ దాడి చేయటం, నువ్వు బలవంతంగా నువ్వు మా దాంట్లోకి రా అంటాం, ఇటువంటివన్నీ కూడా మంచి పని కాదు. ఇది చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడిని వ్యక్తిగతంగా చూడరాదని, అర్చక దేవాలయ వ్యవస్థలు హిందూ సమాజంపై దాడిగా చూడాలని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. ఇలాంటి సంఘ విద్రోహుల్ని పట్టుకుని చట్ట ప్రకారం విచారించాల్సిందేనని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ కట్ట రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.